జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే చూడబోతే బీహార్ ఎన్నికల్లో ఈ ఇండి కూటమి జెండా పీకేసినట్టే కనపడుతుంది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్ గా ఉంటది. ఓకేనా? మొత్తానికి ఈ బీహార్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించేసింది. బీహార్లో మొత్తము 243 అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిలో 121 స్థానాల్లో నవంబర్ 6వ తేదీన ఎన్నికలు జరగనుండగా, ఇక మిగిలినటువంటి 122 స్థానాలలో నవంబర్ 11వ తేదీన ఎన్నికలు అయితే జరగనుండాయి. ఇక నవంబర్ 14వ తేదీన వాటికి సంబంధించినటువంటి ఫలితాలు రానున్నాయి అన్నమాట. సరే, ఈ బీహార్ ఎన్నికల ముఖ చిత్రాన్ని పరిశీలించినట్లయితే బీహార్లో ప్రధానంగా 2 కూటములు ఉన్నాయి. అవి వచ్చేసి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, అలాగే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటములు అన్నమాట. ఈ బీహార్లో ఈ ఇండి కూటమిని మహాగఠబంధన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో పెద్ద తోపులైనట్టు, మళ్ళా దానికి ఆ పేరు చూడండి, మహాగఠబంధన్ అంట. సరే, ఈ ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీ, అలాగే లోక్ జనశక్తి పార్టీలతో పాటు హిందుస్థానీ అవామీ మోర్చా, అలాగే రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయన్నమాట. ఇక మహాగఠబంధన్ అంటే ఈ ఇండి కూటమిలో కాంగ్రెస్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రాష్ట్రీయ జనతాదళ పార్టీ, అలాగే 3 కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇక బీహార్ ఎన్నికల నగారా మోగించగానే ఎన్డీఏ కూటమిలో అప్పుడే సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి అయితే వచ్చేసింది. ఈ సీట్ల సర్దుబాటులో భాగంగా చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకు 25 సీట్లను కేటాయించారనమాట. అలాగే హిందుస్థాన్ అవామీ మోర్చా పార్టీకు 7 సీట్లను కేటాయించారు. అలాగే రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకు 6 సీట్లు కేటాయించారు. ఇక బీహార్లో మొత్తం 243 స్థానాలలో ఈ 3 పార్టీలకు కలిపి 38 స్థానాలు కేటాయించగా, ఇక 205 స్థానాలు ఉన్నాయి కదా, వాటిలో భారతీయ జనతా పార్టీ 105 స్థానాల్లో పోటీ చేయనుండగా, నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జనతాదళ్ యునైటెడ్ పార్టీ 100 స్థానాలకు పోటీ చేయనుండాలి. సరే, ఎన్నికల సమయం దగ్గర పడే లోపు 2-3 సీట్లు అటు ఇటుగా ఈ సీట్ల పంపకం అయితే కుదరనున్నదన్నమాట. సో ఇక్కడైతే ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఇక ఈ ఇండి కూటమి విషయానికి వద్దాం. సీట్ల పంపకం విషయంలో అసలు గొడవ ఈ ఇండి కూటమిలోనే జరుగుతుంది. ఎందుకంటే బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఎన్ని? 100 స్థానాల్లో. 100 స్థానాల్లో కాకపోయినా కనీసం 80 స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో అయితే ఉండాలి. అందుకు కారణాలు కూడా లేకపోలా. ఈ సంవత్సరం ఈ బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో సర్ను అయితే ప్రవేశపెట్టింది. ఈ సర్ గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. ఈ సర్ ద్వారా బీహార్లో ఉన్నటువంటి దొంగ ఓట్లను పెద్ద మొత్తంలో తొలగించేశారు. ఈ విధంగా దాదాపుగా 67 లక్షల దొంగ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించి పారేసింది. ఈ 67 లక్షల దొంగ ఓట్లతోనే ఇండి కూటమి బీహార్ ఎన్నికల్లో గెలుద్దామని చెప్పేసి పెద్ద ప్లాన్ వేసింది. ఇది దొంగ ఓట్లతో. అరే మాకేం కొత్తనా ఏంది? అప్పట్లో మా తాతగారు, ఎవరు ఆయన, నెహ్రూ గారే ఈ విధంగా దొంగ ఓట్లతో గెలిచినాడు. అవతల కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా ప్రధానమంత్రి అయింది మా తాతగారే. మా కొత్త ఏంది? ఇట్లాంటి దొంగ ఓట్లతోనూ ఇట్లాంటివన్నీ గూడు పుట్టానీళ్ళని చేసి గెలిచడమా? ఇప్పుడు కూడా అదే ప్లాను, అదే తంతనమాట. ఆ వంశ పారపర్యం అనేది అట్లాగే కొనసాగుతుంది. కానీ ఆ ప్లాన్ను కేంద్ర ఎన్నికల సంఘం ఒమ్ము చేసేసింది. దీంతో నేరుగా రాహుల్ గాంధీనే రంగంలోకి దిగి బీహార్ అంతటా కూడా ఈ ఓట్ చోరీ అంట గోల చేశాడు. ఏది? మేము శుద్ధపోసలం కదా, మేము అట్టే చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ఎన్నికల సంఘం 2 కూడా కలిసిపోయి కొన్ని వర్గాల ఓట్లను తొలగించేశారు. ఎవరు? కొన్ని వర్గాల వాళ్ళ, ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ చుట్టాలు కదా వాళ్ళ, వీళ్ళ బంధువుల వాళ్ళు. కాబట్టి పెద్ద బాధ అయిపోయింది అనమాట వీళ్ళకు. ఇది ఒక పెద్ద కుట్ర అంట. ఓట్ అధికార యాత్ర అనేటటువంటి ఒక దిక్కుమాల యాత్రను ఈ రాహుల్ గాంధీ నిర్వహించాడు. ఈ ఓట్ అధికార యాత్రను 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల పొడవునా నిర్వహించాడనమాట. ఈ ఓటు అధికార యాత్ర మొత్తం కూడా ఈ ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే రాహుల్ గాంధీ నిర్వహించాడు. నాకు డౌట్యా, ఇప్పుడు వచ్చేసి ఆమె రాహుల్ గాంధీ వాళ్ళ తల్లిగారు ఉన్నారు కదా, ఎవరు? సోనియా గాంధీ. వచ్చేసి క్రిస్టియను. మామూలుగా వచ్చి ఇప్పుడు సరే ఏనేమి పేరు కూరికే మేము బ్రాహ్మణులు అంటారు, కానీ వీళ్ళకు అసలు బ్రాహ్మణులకి ఎటువంటి సంబంధం కూడా లేదు. అది మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఏమంటారా? అంటే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ ఉండేటటువంటి అధిష్టానం మాత్రం క్రిస్టియన్లు, కానీ ఈ ముస్లింలు మాత్రం అంతా పోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు. సపోజ్ ఇప్పుడు మన హైదరాబాద్ని తీసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంటు పరిధిని తీసుకుంటే వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి అభివృద్ధి జరిగినా జరగకపోయినా ఏదైనా కూడా సరే పక్కనోడికి ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి వీళ్ళు మాత్రం
ఈ అసదుద్దీన్ ఓవైసీకే వేస్తారు ఓట్లు, ఏది ఎంఐఎం పార్టీకి, అవునా కదా? కానీ ఇక్కడ మన జాతీయ స్థాయిలో తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు. అంటే వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే మా వాళ్ళే వాళ్ళు అనే ఫీలింగ్ అనమాట. అర్థమైందా? సరే, దాంట్లో లోతు ఎంతో, మంచేదో చెడేదో వాస్తవం ఏందో చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే బీహార్లో 17% ఉన్నటువంటి ముస్లింలో కాంగ్రెస్ పార్టీకి పట్టు పెరిగింది కాబట్టి మాకు 100 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి కూర్చునింది అనమాట. కానీ అందుకు రాష్ట్రీయ జనతాదళ పార్టీ మాత్రం ఒప్పుకోవడంలే. ఎవరో ఎన్నడాడు కదా, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు ఒప్పుకోవడంలే. బీహార్లో కాంగ్రెస్ పార్టీ బలం చాలా తక్కువగా ఉండాది. ఈ ఓటు అధికార యాత్ర మూలంగా హిందువుల్లో ఐకమత్యం పెరిగింది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ బలపడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకు కేవలం 30 సీట్లు మాత్రం ఇస్తామని చెప్పేసి ఈ ఆర్జేడీ పార్టీ తెగేసి చెప్పేసింది. కానీ అందుకు కాంగ్రెస్ పార్టీ కానీ మా 56 ఏళ్ల యువనైతేటువంటి మా రాహుల్ గాంధీ కానీ ఎంత మాత్రం కూడా ఒప్పుకోవడంలే. ఏది మీరు అట్ట మాట్లాడతారో, ఈ ఓటు అధికార యాత్ర చేసి మేము బీహార్ అంతా కూడా తిరిగినాము, ఓటర్లలో మేము చైతన్యం తీసుకొచ్చినాము, కాబట్టి మాకు 100 స్థానాలు కావాల్సిందేనని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మంకు పట్టి కూర్చునేది. పైగా ఇండి కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ తేజస్వి యాదవ్ పేరును కూడా కాంగ్రెస్ పార్టీ కన్ఫర్మ్ చేయాల. చూడండి, అంటే ఇదో కుట్ర అనమాట. మళ్ళా దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి తేజస్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో పోటీ చేయడానికి ఒప్పుకుంటే సరే, లేదంటే మొత్తం 243 స్థానాల్లో మేమే పోటీ చేస్తామని చెప్పేసి నిర్ణయించుకున్నాయంట. నిర్ణయించుకోవడం ఏంది, ఆల్రెడీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పినాడు కూడా. దీంతో ఈ బీహార్ ఎన్నికల్లో ఇండి కూటమి సీట్ల పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనపడడంలే. ఏ క్షణంలో ఏమైనా కూడా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలతో భూస్థాపితం అవడం ఖాయంగా కనపడుతుంది. ఏం 1-2 దెబ్బల మీద దెబ్బలు, మూలిగా నక్క మీద తాటికాయలు పడినట్టు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఒకటి కాదు కదా, ఏడిపోయినా కూడా సావు దెబ్బలే. ఒకవేళ ఏళ్ళ కూటమి ప్రభుత్వం ఏడన్నా గెలిచినా కూడా, ఏది గతంలో ఈ జార్ఖండ్ లో కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు, అక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు వచ్చిన ఫలితాలు అక్కడ ఏమి లే, కనీసం సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోయినారు. అది వీళ్ళ పరిస్థితి. ఈ దెబ్బతో ఇంకాడి సాపు చుట్టేసినట్టే. ఇంకేం జరుగుతుందో చూద్దాం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.